ఓకే చిన్ను, ఇంతకు ముందు పార్ట్లో స్టాక్ ప్రైసెస్ ని న్యూస్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్ ఎలా ఇంపాక్ట్ చేస్తాయో డిస్కస్ చేశాను కదా. ఈ వీడియోలో మార్కెట్ సెంటిమెంట్స్ ని చేంజ్ చేసే కీ ఈవెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే అక్క, వీటిలో మనం ఫస్ట్ మానిటరీ పాలసీ గురించి డిస్కస్ చేద్దాం. ఇండియాలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ వాళ్ళు మానిటరీ పాలసీ కమిటీ అనే టూల్ ద్వారా ఇంట్రెస్ట్ రేట్స్ ని కంట్రోల్ చేస్తారు. ఎవ్రీ క్వార్టర్ కి ఒకసారి మానిటరీ పాలసీ మీటింగ్ లో ఇంట్రెస్ట్ రేట్స్ మీద రివ్యూ చేసి ఇంట్రెస్ట్ రేట్స్ డిక్రీజ్ చేయటం ఆర్ సేమ్ రేట్స్ మెయింటైన్ చేయటం ఆర్ ఇంక్రీజ్ చేయటం లాంటి డెసిషన్స్ తీసుకుంటారు. అకార్డింగ్ టు దట్ డెసిషన్ స్టాక్ మార్కెట్స్ యొక్క సెంటిమెంట్ చేంజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ మనం ఎపిసోడ్ 7 లో చెప్పుకున్నాం కదా, ఫెడ్ చైర్మన్ మీటింగ్ తర్వాత మన ఐటీ సెక్టార్ మొత్తం పాజిటివ్ నుంచి నెగిటివ్ లోకి ఎలా టర్న్ అయ్యాయో ఈ కమిటీ డెసిషన్ మార్కెట్ డైరెక్షన్ ని చేంజ్ చేస్తాయి. ఈ కమిటీలో ఆర్బీఐ గవర్నర్, మానిటరీ పాలసీ ఇన్ఛార్జ్ తో పాటు ఇంకా 4 మెంబర్స్ ఉంటారు. ఈ కమిటీ ముఖ్య ఉద్దేశం ఎకనామిక్ గ్రోత్ కి ఇన్ఫ్లేషన్ కి మధ్య బ్యాలెన్స్ ఉండేలా చూడటం, దానికి తగిన విధంగా ఇంట్రెస్ట్ రేట్ ని సెట్ చేయటం. అక్క, ఎకనామిక్ గ్రోత్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద ఇంక్రీజ్ ఇన్ ది కంట్రీస్ కెపాసిటీ టు ప్రొడ్యూస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఓవర్ టైం. అంటే కాలక్రమేణా ఒక కంట్రీ గూడ్స్ అండ్ సర్వీసెస్ లో గ్రోత్ ఉండటం. దీన్ని మనం గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ జీడిపితో మెజర్ చేస్తాం. ఈ ఎకనామిక్ గ్రోత్ అనేది ఏ కంట్రీకి అయినా చాలా ఇంపార్టెంట్. ఈ గ్రోత్ బాగా ఉంటే కొత్త ఇండస్ట్రీస్ వస్తాయి, టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి, వాటి ద్వారా జాబ్స్ క్రియేట్ అవుతాయి, లేబర్ ఫోర్స్ గ్రో అవుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, హెల్త్ కేర్, సోషల్ సర్వీసెస్ లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ తద్వారా నేషనల్ ఇన్కమ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మంచి హ్యాపీ అండ్ హెల్తీ, తక్కువ ప్రావర్టీతో ఉండేలా కంట్రీస్ చేంజ్ అవుతాయి. సో ఏ కంట్రీ గవర్నమెంట్ అయినా ఎకనామిక్ గ్రోత్ డౌన్ అవ్వకుండా వాటి పాలసీస్ ని మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాయి. అందుకోసమే ఇంట్రెస్ట్ రేట్స్ ని తగ్గించటం ఆర్ వేరియస్ స్టిమ్యులస్ ప్యాకేజెస్ ని అనౌన్స్ చేయటం లాంటివి చేస్తాయి. ఇలాంటి వాటి ద్వారా కన్స్యూమర్ చేతిలోకి మనీ ఈజీగా సర్క్యులేట్ అయ్యేలా చూస్తారు. ప్రజల దగ్గర ఎక్కువ మనీ ఉంటే మంచిదే కదా. మంచిదే, కానీ ఎక్కువ మంది పీపుల్ దగ్గర ఎక్కువ మనీ ఉంటే వాళ్ళ బయింగ్ కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. బయింగ్ డిమాండ్ కి తగిన విధంగా సప్లై లేకపోతే ఆ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ కూడా పెరిగిపోతుంది. సో అల్టిమేట్ గా ఇది ఇన్ఫ్లేషన్ కి దారి తీస్తుంది. దీన్ని ఒక ఎగ్జాంపుల్ తో చెప్తా విను. ఒక ఊరిలో 100 పీపుల్ ఉన్నారు. ఒక 50 హౌసెస్ సేల్ కి ఉన్నాయి అని అనుకుందాం. ఇప్పుడు 100 పీపుల్ దగ్గర సేమ్ మనీ ఉండవు కదా. ఒక 50 మెంబర్స్ దగ్గర ఆ హౌసెస్ ని కొనడానికి మనీ ఉన్నాయి. సో వాళ్ళు ఆ హౌసెస్ ని ఆ సిటీలో ఉండే మార్కెట్ ప్రైస్ కి తగినట్లు కొంటారు. ఇప్పుడు ఇంకో 10 మెంబర్స్ బ్యాంక్ లో లోన్ తీసుకొని హౌసెస్ ని కొనడానికి వస్తే మొత్తం 60 మెంబర్స్ 50 హౌసెస్ ని బై చేయడానికి రెడీగా ఉన్నారు. సో ఆ హౌసెస్ మార్కెట్ ప్రైస్ కన్నా ఎక్కువకి సేల్ అవుతాయి. ఏ 50 మెంబర్స్ అయితే ఆ ప్రైస్ పే చేయగలరో వాళ్ళు మాత్రమే ఆ హౌసెస్ ని బై చేస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ ఇంట్రెస్ట్ రేట్స్ ని తగ్గించింది అని అనుకుందాం. సో అప్పుడు ఎక్కువ మంది పీపుల్, లెట్స్ సే ఒక 20 మెంబర్స్ ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువగా ఉన్నాయి అని చెప్పి లోన్ తీసుకొని సేమ్ 50 హౌసెస్ ని కొనటానికి వస్తే అప్పుడు మొత్తం హౌసెస్ ని కొనటానికి 80 మెంబర్స్ అవుతారు. అంటే డిమాండ్ బాగా పెరిగింది. సో హౌస్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ కంటే ఎక్కువ అయ్యి చాలా హైలో సెల్ అవుతాయి. అప్పుడు కన్స్యూమర్స్ పే చేయాల్సిన దానికంటే ఎక్కువ మనీని పే చేయాల్సి వస్తుంది. సో ఈ విధంగా ఒక ప్రోడక్ట్ డిమాండ్ కి తగ్గ సప్లై లేకపోతే వాటి ప్రైస్ ఇంక్రీజ్ అయ్యి ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఇలాంటి అప్పుడే గవర్నమెంట్ కూడా కంపెనీస్ కి ఇన్సెంటివ్స్ ఆర్ ప్యాకేజెస్ ఆర్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ లాంటి అనౌన్స్ చేసి డిమాండ్ తగ్గ సప్లై ఉండేలా చూస్తారు. మన ఎగ్జాంపుల్లో ఇలా ఏదైనా ఒక రియాలిటీకి చెందిన కంపెనీకి గవర్నమెంట్ ఒక ప్యాకేజ్ మరియు బ్యాంక్ వాళ్ళు కూడా తక్కువ ఇంట్రెస్ట్ కి మనీ ఇస్తే ఆ కంపెనీ వాళ్ళు కూడా ఆ ఫండ్ ద్వారా ఇంకో 30 హౌసెస్ కన్స్ట్రక్షన్ కి కావాల్సిన ల్యాండ్ బై చేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు. ఇలా కన్స్ట్రక్షన్ చేసే ప్రాసెస్ లో కొన్ని జాబ్స్ క్రియేట్ అవుతాయి. అక్కడ లోకల్ పీపుల్ కి పని దొరుకుతుంది. ఆ హౌస్ కన్స్ట్రక్షన్ కి యూజ్ అయ్యే మెటీరియల్ సప్లై చేసే డిఫరెంట్ సెక్టార్ కంపెనీస్ కి న్యూ ఆర్డర్స్ వస్తాయి. అండ్ ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ ఆ హౌసెస్ సెల్ చేసి ఆ కంపెనీ కూడా బ్యాంక్ లోన్స్ రీపే చేస్తే బ్యాంక్స్ కూడా మంచి బిజినెస్ అయ్యి ప్రాఫిట్స్ లో ఉంటాయి. ఈ విధంగా ఆ కంట్రీ ఎకనామిక్ గ్రోత్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు డిమాండ్ కి తగ్గ సప్లై ఉంటుంది కదా. సో హౌస్ ప్రైస్ కూల్ ఆఫ్ అవుతాయి. ఇప్పుడు మిగిలిన 20 మంది మెంబర్స్ కూడా ఇంకా ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువగా ఉన్నాయి అని
వాళ్ళు కూడా లోన్స్ కి అప్లై చేసి హౌస్ కొనటానికి ట్రై చేస్తే 80 హౌసెస్ కి 100 మంది బయర్స్ ఉండడం వలన మళ్ళీ వాటి ప్రైజెస్ ఇంక్రీజ్ అయ్యి ఇన్ఫ్లేషన్ వస్తుంది అని గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ని ఇంక్రీజ్ చేస్తుంది. అప్పుడు హై ఇంట్రెస్ట్ రేట్స్ వల్ల పీపుల్ కూడా ఎక్కువగా లోన్స్ తీసుకోవడానికి ఇష్టపడరు. అలా ఎందుకు అక్క, అందరికీ లోన్స్ ఇస్తే వాళ్ళకు కావాల్సిన ప్రోడక్ట్స్ వాళ్ళు బై చేస్తారు కదా. ఓకే, అలా అడిగిన వారి అందరికీ వాళ్ళ ఇన్కమ్ సోర్స్, క్రెడిట్ హిస్టరీ, క్రెడిట్ స్కోర్ ఇలా ఏమి చెక్ చేయకుండా బ్యాంక్ లోన్స్ ఇచ్చాయి అని అనుకుందాం. వాళ్ళు లోన్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ కరోనా లాంటి సిచ్యువేషన్ వస్తే అప్పుడు చాలా మందికి ఇన్కమ్ సోర్సెస్ పోతాయి కదా. అప్పుడు తీసుకున్న లోన్స్ ని ఎవరు రీపే చేసే పరిస్థితి ఉండకపోవచ్చు. అండ్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసిన హౌసెస్ కి కూడా బయర్స్ ఎవరు లేక వాటి ప్రైజెస్ కూడా మొత్తం తగ్గిపోతాయి. ఆ కంపెనీస్ కూడా లోన్స్ తీసుకొనే కదా ఇలాంటి ప్రాజెక్ట్స్ ని స్టార్ట్ చేసేది. వీళ్ళు కూడా లాసెస్ కి వెళ్లి లోన్స్ రీపే చేయలేకపోతే అప్పుడు మొత్తం మన బ్యాంకింగ్ సిస్టమ్ ఫెయిల్ అవుతుంది, ఎకనామిక్ గ్రోత్ కూడా డౌన్ అవుతుంది. ఇలా హౌసింగ్ బబుల్ బరస్ట్ అవటం వల్లనే 2008 లో ఫినాన్షియల్ క్రైసిస్ వచ్చింది. వాళ్ళ ఎకనామీ కొలాప్స్ అవటం వలన చాలా కంపెనీస్ క్లోజ్ అయ్యి ఎంప్లాయ్మెంట్ లేక రెసిషన్ వచ్చింది. ద బిగ్ షాట్ అనే మూవీలో ఈ క్రైసిస్ ఎలా వచ్చిందో క్లియర్ గా చూపించారు. ఫ్రీగా ఉన్నప్పుడు అది చూడు, నీకు ఇంకా బెటర్ క్లారిటీ వస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ రావద్దు అనే ప్రతి కంట్రీ యొక్క సెంట్రల్ బ్యాంక్స్ ఎకనామిక్ గ్రోత్ ని, ఇన్ఫ్లేషన్ ని బ్యాలెన్స్ చేసేలా ఇంట్రెస్ట్ రేట్స్ ని సెట్ చేస్తాయి. మన ఆర్బీఐ తీసుకున్న స్ట్రాంగ్ డెసిషన్ వల్లనే మన బ్యాంకింగ్ సిస్టమ్ అండ్ ఎకనామిక్ గ్రోత్ బయట కంట్రీ సిచ్యువేషన్స్ కి పెద్దగా ఇంపాక్ట్ అవ్వకుండా స్ట్రాంగ్ గా ఉంటున్నాయి. ఓకే అక్క, అర్థమైంది. ఈ మీటింగ్ లో వాళ్ళు ఏ రేట్స్ పైన డెసిషన్ తీసుకుంటారు? ఫస్ట్, ది రెపో రేట్స్ అంటే ఆర్బీఐ నుంచి బ్యాంక్స్ తీసుకునే అప్పు పైన బ్యాంక్స్ పే చేయాల్సిన ఇంట్రెస్ట్ రేట్స్ అన్నమాట. రెపో రేట్స్ ఎక్కువగా ఉంటే బ్యాంక్ వాళ్ళు మనకు ఆఫర్ చేసే ఇంట్రెస్ట్ రేట్స్ హైలో ఉంటాయి కాబట్టి ఎకనామిక్ గ్రోత్ స్లోగా ఉంటుంది. సో ఇది మన మార్కెట్స్ కి హై రెపో రేట్స్ అంతగా ఇష్టం ఉండవు. నెక్స్ట్, రివర్స్ రెపో రేట్స్ అంటే బ్యాంక్స్ దగ్గర నుంచి ఆర్బీఐ తీసుకునే మనీకి పే చేయాల్సిన ఇంట్రెస్ట్ రేట్స్ అన్నమాట. బ్యాంక్ వాళ్ళు కార్పొరేట్ కంపెనీస్ ఆర్ కన్స్యూమర్స్ కి ఇవ్వాల్సిన మనీని ఆర్బీఐకి ఇవ్వటం వలన మనీ సప్లై అనేది తగ్గిపోతుంది కదా. సో రివర్స్ రెపో రేట్స్ ఇంక్రీజ్ అవ్వటం కూడా మార్కెట్స్ కి మంచిది కాదు. తర్వాత క్యాష్ రిజర్వ్ రేషియో సిఆర్ఆర్ ని చెక్ చేయాలి. సిఆర్ఆర్ అంటే ప్రతి బ్యాంక్ మ్యాండేటరీగా కొంత ఫండ్ ని ఆర్బీఐ దగ్గర ఉంచాలి. సిఆర్ఆర్ ఎక్కువ ఉంటే బయట మార్కెట్ లో మన సప్లై తగ్గిపోతుంది కదా. సో ఇది కూడా మార్కెట్ గ్రోత్ కి మంచిది కాదు. సో మనం ఇన్వెస్ట్ చేసే ముందు మనం వీటిని చెక్ చేసుకొని ఇన్వెస్ట్ చేయాలి. నెక్స్ట్, మనం ఇన్ఫ్లేషన్ గురించి ట్రాక్ చేయాలి. ఇన్ఫ్లేషన్ గురించి మనం ఆల్రెడీ ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఒకసారి చెక్ చేసి సింపుల్ గా ఇంతకు ముందు చెప్పినట్టు ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువగా ఉంటే ఇన్ఫ్లేషన్ రైజ్ అవుతుంది. అదే ఇంట్రెస్ట్ రేట్స్ హైగా ఉంటే ఇన్ఫ్లేషన్ కూల్ ఆఫ్ అవుతుంది. ఓకే అక్క, నేను ఆ వీడియోని చెక్ చేస్తా. నెక్స్ట్, ఏ ఈవెంట్ ని ట్రాక్ చేయాలి? నెక్స్ట్, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఐఐపి డేటాని చెక్ చేసుకోవాలి. ఈ ఇండెక్స్ షార్ట్ టర్మ్ లో ఒక కంట్రీలో ఇండస్ట్రియల్ సెక్టర్ ప్రోగ్రెస్ ఎలా ఉందో చెప్తుంది. ఈ డేటా ఎవ్రీ మంత్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామింగ్ ఇంప్లిమెంటేషన్ MOSPI ఇన్ఫ్లేషన్ డేటాతో పాటు రిలీజ్ చేస్తారు. ఈ ఐఐపి డేటాని ఒక రిఫరెన్స్ పాయింట్ తో మెజర్ చేస్తారు. ఈ రిఫరెన్స్ పాయింట్స్ ని బేస్ ఇయర్ అని అంటాం. ప్రజెంట్ మనం 2011-12 ఇండస్ట్రియల్ సెక్టార్స్ డేటా రిఫరెన్స్ తో ఈ డేటాని మెజర్ చేస్తున్నారు. ఇండియాలోని డిఫరెంట్ సెక్టార్స్ ఈ పిక్ లో చూపించిన విధంగా ఎవ్రీ మంత్ వారి కంపెనీ ప్రొడక్షన్ కి సంబంధించిన డేటాని మినిస్ట్రీకి సబ్మిట్ చేస్తాయి. ఆ డేటాని యూజ్ చేసి మినిస్ట్రీ ఒక ఇండెక్స్ ని ప్రిపేర్ చేసి రిలీజ్ చేస్తుంది. అది పాజిటివ్ అయితే ప్రొడక్షన్ బాగున్నట్టు. మనలాంటి డెవలపింగ్ కంట్రీస్ కి ఈ ఇండెక్స్ పాజిటివ్ లో ఉండడం చాలా మంచిది. అదే నెగిటివ్ అయితే ఇండస్ట్రీ ప్రొడక్షన్ స్లో డౌన్ అవుతుంది, అంటే ఎకనామిక్ గ్రోత్ స్లో అవుతుంది. అది మన మార్కెట్స్ కి మంచిది కాదు. సో ఆర్బీఐ మీద ఇంట్రెస్ట్ తగ్గించాలి అనే ప్రెషర్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్, పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ PMI డేటాని ట్రాక్ చేయాలి. ఇది ఒక సర్వే బేస్డ్ ఇండెక్స్. దీనిని ఎవ్రీ మంత్ పర్చేస్ మేనేజర్స్ కి సర్వే చేసి లాస్ట్ మంత్ కి ఈ మంత్ కి బిజినెస్ లో చేంజ్ అయిన పర్సెప్షన్ ని ఫైండ్ అవుట్ చేస్తారు. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ సెక్టార్స్ కి సపరేట్ సర్వే కండక్ట్ చేస్తారు. ఈ సర్వేలో న్యూ ఆర్డర్ ఎన్ని వచ్చాయి, కంపెనీ అవుట్పుట్ ఎలా ఉంది, బిజినెస్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, రిక్రూట్మెంట్ ఎలా ఉన్నాయి, లే ఆఫ్స్ ఏమైనా ఉన్నాయా లాంటి డేటాని కలెక్ట్ చేసి ఒక ఇండెక్స్ ని ప్రిపేర్ చేస్తారు. ఈ PMI ఇండెక్స్ నెంబర్ జనరల్ గా 50 దగ్గర ఉంటుంది.
50 కంటే ఎక్కువగా ఉంటే ఎకనామీ ఎక్స్పాన్షన్ లో ఉంది అని, 50 కంటే బిలో ఉంటే ఎకనామీ కాంట్రాక్షన్ లో ఉంది అని ఇండికేట్ చేస్తుంది. ఓకే అక్క, నెక్స్ట్ ఇంపార్టెంట్ కీ ఈవెంట్ ఈస్ బడ్జెట్. అక్క ఇది నేను చెబుతాను, నువ్వా? నీకెలా తెలుసు? ఎవ్రీ ఇయర్ బడ్జెట్ అయిన నెక్స్ట్ డే న్యూస్ పేపర్ లో పెద్ద పెద్ద హెడ్డింగ్స్ పెడతారు కదా, వ్యవసాయానికి ఇన్ని కోట్లు ఇచ్చామని, రోడ్స్ కి ఇన్ని క్రోర్స్ అలాట్ చేశామని. ఇదే కదా బడ్జెట్ అంటే. అవును, ఇలానే మన ఫినాన్స్ మినిస్టర్ కంట్రీ ఎకనామిక్ గ్రోత్ ని ఎంకరేజ్ చేసేలా ఏమైనా ఎకనామిక్ రిఫార్మ్స్ అనౌన్స్ చేయటం, ఈచ్ సెక్టార్స్ కి ఆ గవర్నమెంట్ ఇంపార్టెన్స్ బట్టి ఫండ్స్ ని అలాట్ చేయటం, ఇంకా ఏమైనా మేజర్ పాలసీ అనౌన్స్ చేయటం జరుగుతుంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్స్ కి ఎక్కువ ఫండ్స్ అలాట్ చేస్తే ఆ రిలేటెడ్ కంపెనీస్ కి ఫ్యూచర్ లో మంచి ఆర్డర్స్ వచ్చి రెవెన్యూ జనరేట్ అవుతుంది అండ్ ప్రాఫిట్స్ వస్తాయి. మనం ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే మన మనీ కూడా గ్రో అవుతుంది. అదే ఏదైనా సెక్టార్ కి ఫండ్స్ తక్కువగా అలోకేట్ చేస్తే ఆ కంపెనీస్ లో గ్రోత్ కొంచెం స్లో డౌన్ అవుతుంది. సో అలాంటి కంపెనీస్ లో మనం ఇన్వెస్ట్ చేయకపోవడం మంచిది. కరెక్ట్ గానే అనలైజ్ చేసావు చిన్ను. బడ్జెట్ లో ఇది ఒకటే కాదు, ఇన్కమ్ ట్యాక్స్ లో చేంజెస్, వేరే ప్రొడక్ట్స్ పైన వేసే ఆర్ తగ్గించే ట్యాక్సెస్ ఆర్ డ్యూటీస్ పైన కూడా కంపెనీ ప్రాఫిట్స్ డిపెండ్ అవుతాయి. కాబట్టి వాటి ఇంపాక్ట్ కంపెనీ ప్రాఫిట్స్ పైన ఎలా ఉంటుందో స్టడీ చేయాలి. ఓకే అక్క, నెక్స్ట్ కీ ఈవెంట్ ఈస్ కార్పొరేట్ ఎర్నింగ్స్ అనౌన్స్మెంట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఈవెంట్స్. ఈ ఎర్నింగ్స్ బేస్ చేసుకునే స్టాక్ ప్రైస్ మూవ్మెంట్ ఉంటుంది. ఈ రిపోర్ట్ ని ఎవ్రీ క్వార్టర్ ఈ టేబుల్ లో చూపించిన టైం ఫ్రేమ్ లో రిలీజ్ చేస్తారు. ఈ రిపోర్ట్స్ నుంచి మనం ఆ కంపెనీ ఈ క్వార్టర్ లో ఎంత రెవెన్యూ జనరేట్ చేసింది, వాళ్ళ ఎక్స్పెన్సెస్ ఎలా ఉన్నాయి, ఎంత ట్యాక్స్ పే చేశాయి, ఎంత ఇంట్రెస్ట్ కి పే చేశాయి, అవి అన్ని పోగా వాళ్ళ ప్రాఫిట్ ఎంత అనే ఇంపార్టెంట్ డేటాని చెక్ చేసుకోవచ్చు. ఈ రిజల్ట్స్ తర్వాత మేనేజ్మెంట్ ఇచ్చే కార్పొరేట్ గైడెన్స్ ని బట్టి మనం కంపెనీ ఫ్యూచర్ గ్రోత్ గురించి ఒక ఐడియా తీసుకోవచ్చు. సో వీళ్ళ గైడెన్స్ కి కూడా స్టాక్ ప్రైజెస్ లో మంచి మూమెంట్ ని మనం చూడవచ్చు. సో ఇలా మనం ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఒకసారి ఈ ఇండెక్స్ ని, ఈవెంట్స్ ని స్టడీ చేస్తే మన ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ ని కరెక్ట్ గా తీసుకోవచ్చు. ఈ టైంలో ఇన్వెస్ట్ చేయటం కరెక్ట్ అనుకుంటే ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఆర్ కొంతకాలం ఆగి ఆ కంపెనీ కొంచెం కరెక్ట్ అయిన తర్వాత ఈ ఇండెక్సెస్ అన్ని మళ్ళీ పాజిటివ్ లోకి టర్న్ అయ్యే టైంలో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఓకే అక్క, ఇప్పటిదాకా డిస్కస్ చేసిన ఈవెంట్స్ అన్ని మన కంట్రీకి సంబంధించినవి. వీటికి మన కంపెనీస్ రియాక్ట్ కావటంలో తప్పు లేదు. కానీ మొన్న ఫెడ్ మీటింగ్ తర్వాత మన కంపెనీస్ ఎందుకు అంతలా రియాక్ట్ అయ్యాయి? ఫ్రాన్స్ డిప్లొమాట్. If you like this content, please do like, subscribe and share this video with your friends and family members. See you in the next video.